నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చేర్చడంపై ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో బీజేపీ ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకున్నాం. సో ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా ఉంది, కాంగ్రెస్ సంబంధించిన సంచలనమైన కేసులో దాన్ని ఎట్లా చూస్తారు? నేషనల్ హెరాల్డ్ కేసు అనేది చాలా కాలం నుంచి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు సుమారు 2,000 కోట్ల రూపాయలు అందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు. ఇది కాంగ్రెస్ పార్టీలో పదవులు కావాలన్నా, ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే పోటీ చేయాలన్నా కూడా, లేకుంటే పార్టీలో ఒక మంచి సంస్థ స్థానం కావాలన్నా, నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఆఖరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్ కావాలన్నా కూడా ఢిల్లీ కోటా కింద డబ్బులు వసూలు చేసిన ఆధారాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడో ఉన్నాయి. ఇది ఒక ఆనవాయితీ. ఇది రాజ్యసభ మెంబర్ అంటే ఢిల్లీ కోటా అంటారు. ఢిల్లీ కోటా అనగానే అలా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండే. రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. తన ఉనికి చాటుకుంటేందుకు తను పిసిసి ప్రెసిడెంట్గా కావాలని చెప్పి, తద్వారా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేకమైన నాయకులతో మార్గాలతో వెంచుకున్నప్పుడు, మరి వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు మీరు కొంచెం డొనేషన్స్ ఇవ్వండి, ఆ డొనేషన్స్ వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుందని చెప్పి సందర్భాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది ఈడీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈడీకి చెప్పిన సందర్భాలు మనం చూస్తున్నాం అన్నట్టు. అటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు వేరే ద్వారా క్యాష్ ఇచ్చిండు. తర్వాత నేషనల్ హెరాల్డ్కు, తర్వాత అసోసియేట్ ఆఫ్ మన జర్నలిస్ట్ లిమిటెడ్ అనే ఏంటంటే మొత్తం కంపెనీకు, యంగ్ ఇండియా కంపెనీకి కూడా డొనేషన్ ఇచ్చి 80G కూడా తీసుకున్నాడు. 80G ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇవాళ ఈడీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి క్లియర్గా చెప్తే, మరి ప్రజలు నిజంగా పిచ్చోళ్ళు కాదు. మీరు డొనేషన్స్ ఇచ్చిన సంగతి తెలుసు, మీకు 80G సర్టిఫికేట్ సంగతి తెలుసు. ఇవన్నీ ఒక వాస్తవాలు ప్రూఫ్ ఉన్న తర్వాత, మరి ఈడీ పెట్టిన తర్వాత దీనికి మీరు సమాధానం చెప్పాలి. నిజంగానే కనుక మీరు బుద్ధి పూసలైతే, శుద్ధ పూసలైతే నేను డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఎంతోమంది రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి సీట్ సంపాదించుకున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ సంపాదించుకున్నాడు చెప్పి వాళ్ళే పెట్టినారు, మేము చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చెప్పినారు. ఎందుకంటే మీరు వేరే పార్టీ నుంచి వచ్చి తొందరనే మరి పిసిసి ప్రెసిడెంట్ అయినారు కదా, మీరేం ఒక పెద్ద ఏంటంటే నాయకుడు కాదు మీరు కాంగ్రెస్ పార్టీలో. మరి ఏ విధంగా వచ్చినాయి? ఇది భారతీయ జనతా పార్టీ సవాల్ చూస్తుంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఒకసారి లిస్ట్ కనుక చూస్తే బాగా డబ్బున్న వాళ్ళు, బిజినెస్ పీపులే ఉన్నారు తప్పితే సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా అయితే వాళ్ళకి టికెట్ వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీనైనారో అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీలో డబ్బు ఉంటేనే మరి పీఠం వేస్తారు, డబ్బు ఉంటేనే మీకు టికెట్లు వస్తాయి, డబ్బు ఉంటేనే మీకు పార్టీ పోస్ట్ వస్తుంది, నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. ఇది వాస్తవం. ఇంకా ఇటు పహల్గామ్ విషయానికి వస్తే, పహల్గామ్ ఘటన జరిగి ఇన్ని రోజులైనా సింధూర్ ఆపరేషన్ చేశారు తప్ప పహల్గామ్కు అయితే ఉదంతానికి పాల్పడ్డటువంటి టెర్రరిస్టులు ఎవరిని కూడా ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఇది బీజేపీ యొక్క అసమర్థత అంటూ కూడా అంటున్నారు. దాన్ని ఇట్లా చూస్తారు. ఇప్పుడు 4 అందులో ఇన్వాల్వ్ అయినారు, ఒకరిని ఆల్రెడీ పట్టుకున్నారు. ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పాకిస్తాన్లో వారికి ఐఎస్ఐ ఏదైతే ఏజెన్సీ ఉందో, తర్వాత ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం వారికి ఒక షెల్టర్ ఇస్తుంది అన్నట్టు. తప్పకుండా పట్టుకుంటారు. మన ఆర్మీ వాళ్ళు పోయి అక్కడ పాకిస్తాన్ భూగర్భంలో పోయి వాళ్ళు దాక్కున్నా కూడా తీసుకొని వచ్చి పట్టి వాళ్ళకి ఏంటంటే మంచి తగిన శాస్తి కూడా చేస్తారు. అటువంటిది ఏం పెద్ద ఏంటంటే ప్రాబ్లం లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మొత్తం రాజకీయం చేస్తుంది. ఇంతకుముందు పుల్వామా ఘటనలో అట్లనే చేసినారు, పహల్గామ్ ఘటనలో అట్లనే, ఊరిలో అట్లనే చేసినారు. మీకు సాక్ష్యాలు ఉన్నాయి ఆ సర్జికల్ స్ట్రైక్ అని పెడితే. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మన జవాన్లు ఏ విధంగా విరోచితంగా పోరాడుతున్నారో వారికి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఒక మోటివేషన్ చేయాల్సిన ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, వారు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి, పిచ్చి కూతులు మాట్లాడి మన దేశ ప్రగతిని, దేశ సౌరభత్వాన్ని, మన దేశ అఖండత్వాన్ని, మన దేశ ఏంటంటే గర్వాన్ని ఏదైతే ఉందో, ప్రతిష్టను దిగజారుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కితువు పలుకుతున్నారు. ఆపరేషన్ కగారు విషయంలో కూడా ఇటు మానవత్వాన్ని మర్చి
ఇటు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అటు కేంద్ర మంత్రి తీరు కూడా, అమిత్ షా తీరు కూడా అలాగే ఉంది. 2026 నాటికి ఇటు నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామంటే నక్సలైట్లందరినీ కూడా చంపడమేనంటే మానవత్వాన్ని మర్చి కూడా ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అన్నారు. అట్లా మీ మోటివ్ ఏంటి? నక్సలైట్ని నిర్మూలించడం అంటే నక్సలైట్లందరినీ చంపడమేనా? ఇప్పుడు నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్నారు, విదేశాల నుంచి ఆయుధాలు వస్తున్నాయి. మరి సామాన్య ప్రజలను, ముఖ్యంగా దళితులను కూడా, మహిళలను కూడా, ఎస్టీలను కూడా, తర్వాత సామాన్య ప్రజలను కూడా ఈ యొక్క నక్సలైట్స్ భావజాలంతో ఉన్న వ్యక్తులు మరి వారిని ఏంటంటే చంపినప్పుడు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్తారు. తర్వాత కొన్ని సంస్థలు ఉన్నాయి, మన సూడో సెక్యులరిజం పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, మేధావులు ఉన్నారు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇవాళ నక్సలైట్లను వాళ్ళ మీద మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఏంటంటే మొత్తం ఏంటంటే హతమార్చినారు అంటే మరి వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఆయుధాలు ఉండి పెట్టుకొని మామూలు సామాన్య ప్రజలను కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మరి మీ యొక్క భావజాలం నక్సలిజమా? మరి మీరు ఏంటంటే సపోర్ట్ చేస్తారా వారికి? ఇది చాలా క్లియర్గా ఉంది. మీరు ఒక సామాన్య ప్రజల వద్దకు వచ్చి మీరు జనజీవనంలో కనుక పోవాలనుకుంటే ఆయుధాలు పక్కన పెట్టి రండి అని చెప్తున్నారు. కానీ మీరు ఆయుధాలు కావాలి, చంపాలి. మరి ఏంటంటే పోలీసు పోయి ఏంటంటే వారి మీద మరి అటాక్ చేస్తే వీళ్ళందరూ ఏంటంటే మాట్లాడుతున్నారు. అది చాలా తప్పది. మీరు నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రజా జీవనంలో రావాలంటే ముందు ఆయుధాలు పక్కన పెట్టి వచ్చి మాట్లాడండి. అకారణంగా నక్సలైట్లను పుట్టున పెట్టుకొని అమిత్ షా ఏదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అసలు అమాయకుల్ని అనవసరంగా చంపుతున్నాడు అని చెప్పి చూడండి. దాన్ని అమాయకులు ఎక్కడ ఉన్నారండి? నక్సలైట్లు అమాయకులు ఉన్నారా? అమాయకులు ఉంటే ఆదివాసులను చంపుతున్నారు. నక్సలైట్స్ వచ్చి ఆదివాసులను చంపినారు. అందుకోసం ఏంటంటే మేమేమంటున్నాం, మీరు యాక్చువల్లీ ఏంటంటే తుపాకీలు పట్టేస్తే ఏంటంటే పక్కన పెట్టేసి మా దగ్గర రండి అంటున్నారు. మాట్లాడండి, మీకు ఒక జీవనోపాధి గురిస్తాం. నక్సలిజం అనేది అంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి ఇదే నక్సలిజం అంటే ఒక డెవలప్మెంట్ అవుతలేదు. దాన్ని పక్కన పెట్టి మాట్లాడి మీరు ఏంటంటే మా దగ్గర రండి మాట్లాడితే ఏంటంటే మనం మాట్లాడదామంటే ఒక పక్క ఆయుధాలు పట్టుకుంటారు. గత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని సహాయ సహకారాలు ఇచ్చినారు. అంటే మామూలు జనాలకు మీరు ఇబ్బంది పెడుతుంటే వారి మీద మరి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక యాక్షన్ తీసుకుంటే ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మెయిన్ స్ట్రీమ్లో రావాలంటే మీరు పక్కన ఆయుధాలు పెట్టండి, తర్వాత వచ్చి మాట్లాడండి. అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలని ప్రైవేట్ పరం చేసేందుకే ఈ నక్సలైట్ల పేరు మీద, నక్సలైట్ల అంతం పేరు మీద, ఆపరేషన్ కగార్ పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను అక్కడ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తుందంటున్నారు. దాన్ని ఇప్పుడు మొన్న ఏదైతే సుమారు 560 మంది చనిపోయినారు, దాంట్లో ఒక్క ఆదివాసులు కూడా లేడు కదా. వారు ఏంటంటే మొత్తం నక్సలైట్ వాళ్ళకి నేర చరిత్ర ఉంది. ఒక్కొక్క మనిషికి ఆల్మోస్ట్ ఒక 20 పోలీస్ కేసులు ఉన్నాయి. వాళ్ళని పట్టుకొని చంపినారు అంతేగాని ఆదివాసులను చంపలేదు. ఇప్పుడు ఈ దేశం ఏంటంటే ఒక నక్సలైట్లకు సంబంధించిన దేశం కాదు ఇది. భూజలాలు ఉన్నాయంటే అక్కడ ఏంటంటే ఒక న్యాచురల్ మినరల్స్ ఉన్నాయంటే అది దేశానికి, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏంటంటే ఇది అంతేగాని వాటి మీద కబ్జా పెట్టి ప్రైవేట్ పరం చేయడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ మీద, మోదీ గారి నాయకత్వం మీద చెప్పడం, బురద చల్లడం చాలా తప్పు. దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం. ఇటు కవిత విషయంలో ఏం చెప్తారు? బీజేపీకి సంబంధించి 2 నిమిషాలే నాన్న మాట్లాడారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అంటే బీజేపీకి ఏదైతే బీఆర్ఎస్ 2 పొత్తు కూడా పోతున్నాయా వచ్చే ఎలక్షన్లో? ఎట్లా ఒకటి చూడండి, మొన్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు నిజామాబాద్కి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పినాడు. కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చినాడు, వచ్చి నేను మీతో పొత్తు పెట్టుకుంటాను కానీ మా అబ్బాయికి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి మోదీ గారు చాలా క్లియర్గా, ఇది చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్పినాడు. మోదీ గారే చెప్పింది, చాలా క్లియర్గా చెప్పినాడు. ఏమంటే మేము వారసత్వ రాజకీయానికి మేము దూరం, చాలా క్లియర్గా చెప్పినాడు. మేము ఏంటంటే అసలు సపోర్ట్ చేయం అనే దాని మీద చెప్పినాడు. ఇవాళ కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాడు పార్టీ సభ్యులు కానీ, పార్టీ నాయకత్వం కానీ, కుటుంబ సభ్యులు కానీ వెలవేసినారు అన్నట్టు. వాళ్ళ డాడీ తర్వాత డాటర్ సంబంధించిన విషయం, ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. ఇది వాళ్ళ పార్టీలో కూడా ఏంటంటే ఇంటర్నల్ ప్రాబ్లం. అది ఆ ఇంటర్నల్ ప్రాబ్లం తీసుకొచ్చి లోపల ఆంతరిక విషయాలు తీసుకొచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడం అంటే అసలు మోదీ గారే చెప్పినారు మేము ఏంటంటే పొత్తు పెట్టుకోమని చెప్పి. ఇంకా వేరే ఏంటంటే అసలు సంబంధం ఏముంది అంటే కవిత గారు ఏంటంటే చూడలేదు అనుకుంటా, ఆ ఒక ఏంటంటే విజువల్ చూడలేదు అనుకుంటా మోదీ గారు చెప్పింది. ఇవాళ చూడండి, ఇవాళ కవిత కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గత ప్రభుత్వంలో అందులో పోయి జాయిన్ అయినారు, మంత్రులు కూడా అయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా హ్యాండ్ ఇన్లో
వీళ్ళిద్దరూ రెండు పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలని చూస్తున్నారు అంతే తప్పితే ఇది ఒక డ్రామా, ఇది ఇంటర్నల్ ప్రాబ్లం, ఇది వాళ్ళు తెలుసుకోవాలి. భవిష్యత్తులో కవిత మీ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? మేము చాలా క్లియర్గా చెప్పినాం, మేము వారసత్వ రాజకీయాలకు మేము చాలా దూరం, కవితను అసలుకే తీసుకోమని చెప్పినాం. బండి సంజయ్ గారే చెప్పినారు చాలా క్లియర్గా చెప్పినారు. సో మాకు అవసరం లేదు, ఎందుకంటే ఒక వారసత్వం రాజకీయం రెండు ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది అంత చాలా క్లియర్గా ఏంటంటే కేసులో ఇవాళ బెయిల్ మీద ఉంది, ఆ కేసు ఏంటంటే క్లోజ్ కాలే, ఇంకా బెయిల్ మీద ఉంది అన్నట్టు. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అస్సలు క్లోజ్ చేయం, మా పార్టీలో వచ్చినా రాకుండా క్లోజ్ చేయం మేము. మాకు అసలు అవసరం కూడా లేదు, మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాం అంతేగాని కవిత లేకుంటే కేసీఆర్ లేకుంటే కేటీఆర్ దయాదాక్షిణ్యలతోటి మేము పెరగాల్సిన అవసరం లేదు. అటువంటిది కనుక ఉంటే మేము ఎప్పుడో చేస్తుంటుంది, కానీ మేము చేయలేదు. వచ్చే ఎన్నికలంటే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మీరు చూడండి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినారు, వాళ్ళ ప్రజలు ఇవాళ భారతీయ జనతా 100% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. సౌత్ అనేది దక్షిణ భారతదేశంలో తెలంగాణ అనేది గేట్వే ఆఫ్ సౌత్, ఇదేంటో గుర్తుపెట్టుకుని తప్పకుండా గెలుస్తాం. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీకి కవిత వచ్చినా కూడా అంటే ఎందుకంటే వారసత్వ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఆ కేంద్ర అయితే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అయితే బీజేపీ సంబంధించినటువంటి నేతలు బండి సంజయ్ కూడా చెప్పారు గతంలోనే, ఇటు కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోబోం, కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేత ఎన్వి సుభాష్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్ నుండి.